ఈ రోజే ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి అమావాస్య. ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన ఈ రోజున మరి ఎంతో విశేషమైన ఈ దీపావళి అమావాస్య రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లోకి పడేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో హిరణ్యాక్షుడి ప్రభావం వలన భూదేవికి అసురుడైన నరకాసురుడు జన్మిస్తాడు. ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్లిపోతాడు. ఏ తల్లి కూడా తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. అయితే జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు. ఆ తర్వాత నరకుడు కామ్యాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాజ్ఞోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇక కామ్యాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు నరకాసురుడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడుస్తాయి. అయితే ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన సోనితాపురానికి రాజైన బాణాసురుడితో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త స్నేహంగా మారుతుంది. అయితే బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. ఈ ప్రభావంతో నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ నిలిపే స్థాయికి వెళ్ళింది. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడేందుకు ప్రయత్నాలు చేసేవాడు. అలా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి అదితి మాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను, దేవమాతను అవమానించాడు. అక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. నరకాసురుడు వ్యవహార శైలిపై దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి వివరించారు. నరకుణ్ణి సంహరించమని ప్రార్థిస్తారు. ఇక అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుణ్ణి వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవి కూడా గుర్తులేవు. ఆ సత్యభామ శ్రీకృష్ణుడితో నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని చెప్పి వెళ్తుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ప్రారంభమైన యుద్ధం ఉగ్రరూపం దాల్చుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వల్ల నరకుణ్ణి సంహరించడం సాధ్యపడదు. దీంతో యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్లు నటిస్తాడు. అయితే తన కళ్ళ ముందే భర్త మూర్ఛపోవడాన్ని చూసిన సత్యభామాదేవి ఎక్కడా లేని కోపాన్ని తెచ్చుకుంటుంది. వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుడి మీద బాణాన్ని వేస్తుంది. దీంతో నరకాసురుడు తన తల్లి చేతిలోనే మరణిస్తాడు. అలా నరకుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు. ఆ రోజు అమావాస్య కావడంతో వారికి ఆహ్వానం పలికేందుకు దీపాలు వెలిగించారని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ చతుర్దశి రోజు వచ్చే దీపావళిని ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారని పురాణ కథనం. ఈ రోజున నరకాసురుడు బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తూ ఉంటారు. అలా దీపాలు వెలిగించి పండగ జరుపుకునే పరంపర నేటికీ జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. అయితే దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ రోజున దీపావళిగా చెప్తారు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషమైనదిగా భావిస్తారు. ఇక మహాభారతంలో కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు. ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెప్తారు. అలా పాండవులు తిరిగి వచ్చిన రోజునే దీపావళి పండుగగా చేస్తారు. రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆ రోజే ఆశ్వయుజ మాసం అమావాస్య అని రామాయణం చెప్తుంది. ఆ రోజు ప్రజలందరూ దీపాలు వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. దీపావళికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు విందాము. పూర్వం దూర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడి ఆతిథ్యానికి మెచ్చుకొని ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్ద ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు
రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకొని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితి గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి ఒక జ్యోతిని వెలిగించి దాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని సూచిస్తాడు. శ్రీ మహావిష్ణువు సూచనపై దేవేంద్రుడు అదే విధంగా చేస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను దేవేంద్రుడికి ఇస్తుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతను ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అని అడుగుతాడు. దానికి మాత సమాధానమిస్తూ ఇలా పలుకుతుంది. త్రిలోకాధిపతి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మిగా, విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, సమస్త కోరికలను నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు అవుతాను అని సమాధానం చెప్తుంది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తున్నాయి. అయితే మరి ఈ రోజున కుబేరుణ్ణి పూజించడానికి కూడా ప్రత్యేకించి చెప్తారు. కుబేరుడు సంపదలకు అధిదేవత. ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నా చదివినా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుణ్ణి పూజిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగిరేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెప్తారు. అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు? కుబేరుడు గత జన్మ ఏమిటి? దీని గురించి తెలుసుకుంటే, రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తర్వాత కుబేరుణ్ణి చక్రవర్తిగా ఎన్నుకుంటారు. కుబేరుడు రావణుడు సవతి సోదరుడు. అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా, సంపదలకు అధిదేవతగా పిలువబడతాడు. కానీ కుబేరుడి గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుణ్ణి పోలి ఉంటుందని తెలుస్తుంది. కుబేరుడు రావణుడి సోదరుడు. కుబేరుణ్ణి యక్షరాజుగా, సంపదలకు అతిదేవతగా భావిస్తారు. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం కుబేరుడు గత జన్మలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని యొక్క భార్య సోమిదమ్మ. ఏ నగరంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు సోమిదమ్మలకి గుణనిధి అనే అందమైన కొడుకు ఉండేవాడు. లేక పుట్టిన పిల్లవాడు గుణనిధి. అతన్ని తల్లిదండ్రులు గురువుల దగ్గరికి వెళ్లి చదువుకోమని పంపిస్తే గుణనిధి మాత్రం రాత్రింబవళ్లు జూదమాడేవాడు. బ్రాహ్మణ ఆచారాలన్నీ వదిలిపెట్టి జూదానికి అలవాటు పడ్డాడు. అయితే అలాగే జూదమాడే వాళ్లతో స్నేహం చేశాడు. జూదంలో ఓడిపోయినప్పుడు తన తల్లి శరీరంపై ఉన్న వస్తువులన్నింటినీ అమ్మి ఆ అప్పు తీర్చేవాడు గుణనిధి. గుణనిధికి తల్లి ఎంత చెప్పినా కూడా, వద్దు అని వారించినా కూడా వినకపోయేవాడు. తల్లి గుణనిధికి జూదంలో స్నేహం చేయవద్దని, జూదం ఆడవద్దని ఎన్నో మంచి మాటలు చెప్పినా గుణనిధి వినేవాడు కాదు. వాళ్ళ తండ్రి చెప్పినట్లు చేయమని పదే పదే చెప్తూ ఉండేది కానీ గుణనిధి మాత్రం వినేవాడు కాదు. యజ్ఞదీక్షితుడు ఇంటి పనుల తొందరలో కొడుకు యొక్క ప్రవర్తన గురించి పెద్దగా శ్రద్ధ చేయలేదు. కానీ అప్పుడప్పుడు మాత్రం కొడుకు గురించి తన భార్యను అడుగుతూ ఉండేవాడు. అప్పుడు ఆమె గుణనిధి చదువుకుంటున్నాడని, తన దగ్గరే ఉన్నాడని అబద్ధాలు చెప్పేది. ఎందుకంటే గుణనిధి లేక పుట్టినవాడు కాబట్టి. అందుకు పుత్ర ప్రేమతో అతడు చెడుదారిలో వెళ్తున్నా, జూదమాడుతున్నా కానీ తన తల్లి గారాభంతో ప్రేమతో వెనకేసుకుని వచ్చేది. తన యొక్క తప్పులను కూడా కప్పిపుచ్చేది. ఇక గుణనిధికి 16 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేస్తారు. ఒకరోజు తల్లి గుణనిధికి ఈ విధంగా చెప్తుంది. నాయనా గుణనిధి, నీవు ఈ రోజు జూదమాడుతూ చెడు వ్యసనాలకు అలవాటై వీధుల్లో వెర్రివాడిలాగా తిరుగుతూ ఉన్నావు. ఇలా తిరగడం వల్ల మన ఇంటి పరువు కాని, మీ నాన్నగారి గౌరవం కాని అంతా నాశనమవుతుంది. నువ్వు వ్యసనాలకి, జూదంకి అలవాటు అయ్యావు. నాయనా, ఈ వ్యసనాలన్నీ మానివేసి మంచి దారిలో నడువు తండ్రి అని తల్లి గుణనిధికి ఎన్నో నీతులు చెప్తుంది. తల్లి మాటలు అవునని కాని కాదని కాని గుణనిధి అనలేదు. తల్లి ఎన్ని చెప్పినా కాని గుణనిధి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. మళ్ళీ ఎప్పటిలాగే జూదమాడటం, చెడు వ్యసనాలకు అలవాటు అవ్వడం జరుగుతూనే ఉంది. ఒకరోజు యజ్ఞదీక్షితుడు అంటే గుణనిధి తండ్రి అయిన తన నవరత్నాల ఉంగరమును ఒక జూదరి వేలికి ఉండగా చూశాడు. అది తన ఉంగరమే అని ఆయన గుర్తించి ఆ జూదరిని కలిసి ఈ ఉంగరం అతనికి ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ జూదరి దీక్షితుని కుమారుడు
గుణనిధి జూదంలో ఓడిపోయిన ధనానికి బదులుగా ఈ ఉంగరాన్ని తనకి ఇచ్చాడని చెప్తాడు. అదే కాక ఇంట్లో వస్తువులన్నీ తాకట్టు పెట్టి జూదంలో ఆడుతూ తిరుగుతున్నాడని, జూదంలో గుణనిధి అంత గొప్పవాడు మరొకడు లేడని ఆ జూదరి చెప్తాడు. ఒకరోజు గుణనిధి తండ్రికి నిజం తెలిసింది. తండ్రికి నిజం తెలియడంతో గుణనిధి భయపడ్డాడు. ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడం వలన శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న గుణనిధికి ఆకలి దాహం ఎక్కువయ్యాయి. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక తనపై వస్త్రాన్ని చించి వత్తిగా అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటికి నడుస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలి తగిలి అతడి అడుగుల చప్పుడుకు ఒక భక్తుడికి మెలకువ వచ్చి దొంగ దొంగ అని అరవగా రాజభటులు అతన్ని వెంబడించి బాణములతో కొట్టారు. దానితో గుణనిధి ప్రాణం పోయింది. గుణనిధి ప్రాణములు పోయినంతనే యమపురి నుండి యమభటులు, కైలాసం నుండి శివభటులు వచ్చారు. శివరాత్రి పర్వదినమున పరమశివుని దర్శించి లింగోద్భవ కాలం వరకు వేచి ఉండి శివప్రసాదమునకై పరితపించుటచే శివానుగ్రహమునకు పాత్రుడయ్యాడని శివభటులు యమభటులకు ధర్మ సూక్ష్మములను వివరించి గుణనిధిని కైలాసమునకు తీసుకుని వెళ్తారు. గుణనిధి శివాజ్ఞ ప్రకారము కళింగాధిపతి అగు నరిందముడు అనే రాజుకు కుమారుడై జన్మించి పూర్వజన్మ వాసన ప్రభావం వలన శివానుగ్రహం వలన బాల్యం నుండి శివభక్తుడై శివధర్మంలో ఉంటూ యుక్త వయస్కుడై రాజు అయ్యను. సకల జన రంజకముగా పాలించుచు సత్కార్యములను ఆచరించుచు సన్మార్గంలో పుణ్యము గడించి మరణించెను. ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవసుడు దేవీవర్ణినులకు కుమారుడిగా జన్మించాడు. వారు తమ పుత్రుడికి వైశ్రవణగా నామకరణం చేశారు. వైశ్రవణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు. ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా, సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు. ఇది కుబేరుడి కథ. దీపావళి అమావాస్య రోజున కుబేరుణ్ణి పూజించడం కూడా ఆనవాయితీ. కుబేరుణ్ణి పూజించకుండా చేసే పూజ అసంపూర్ణమని శాస్త్రవచనం. హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుణ్ణి పూజిస్తారు. ఈ రోజున కుబేరుణ్ణి పూజించినా, ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నా, చదివినా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అమ్మవారిని ప్రత్యేకించి పూజించే ఇంతటి విశేషమైన రోజున మణిద్వీప రహస్యం కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో. ఈ అనంత బ్రహ్మాండంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. దేవలోకాలు, అసురలోకాలు, మానవలోకాలు. కానీ వీటన్నిటికంటే ఎత్తులో అత్యంత దివ్యమైన ఒక స్థలం ఉంది. అది మన కళ్ళకు కనిపించదు. కేవలం వేదాలు, పురాణాలు, ఋషులు మాత్రమే వర్ణించిన ఒక రహస్య ధామం. అదే మణిద్వీపం. అది ఒక సాధారణ ద్వీపం కాదు. సూర్యచంద్రుల కాంతిని మించి మెరుస్తూ అమృత సముద్రం మధ్యలో వెలిగే ఒక శాశ్వత ధామం. అయితే ఈ అద్భుతమైన మణిద్వీపం ఎలా ఉద్భవించింది? ఈ ద్వీపాన్ని ఎవరు సృష్టించారు? అమ్మవారు మణిద్వీపంలోనే ఎందుకు కొలువై ఉన్నారు? అసలు ఈ మణిద్వీప రహస్యం ఏమిటి అనేది అందరికీ అర్థమయ్యేలా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మణిద్వీపం ఎలా సృష్టించబడింది అనేది బ్రహ్మాండ పురాణం చెప్తుంది. సృష్టి ఆరంభంలో అమృత సముద్రం మధ్యలో ఒక దివ్యధామం వెలిసింది అని, అది ఈ భూమిపై కనిపించదు అని, కేవలం ఆధ్యాత్మిక సృష్టిలోనే అనుభవించగల పరమలోకం అదే మణిద్వీపం అని దేవీ భాగవత పురాణం చెప్తుంది. దేవతల తపస్సుకి ప్రతిఫలంగా లలితా త్రిపుర సుందరి అమ్మవారు ప్రత్యక్షమై ఆ మణిద్వీపంలో స్వర్ణ సింహాసనంపై కొలువై కూర్చున్నారని లలితా సహస్రనామంలో కూడా ఇలానే ఉంది. సుధాసాగర మధ్యస్థ మణిద్వీప విలాసిని అని అంటే అమ్మవారు ఎల్లప్పుడూ అమృత సముద్రం మధ్యలో ఉన్న మణిద్వీపంలో విరాజిల్లుతున్నారని కొన్ని వ్యాఖ్యానాలు చెప్తున్నాయి. స్వయాశక్తి ప్రతిఫలమని, ఆమె ఆవిర్భవించిన క్షణంలోనే ఆ ధామం కూడా వెలిసిందని, అందువల్ల ఈ మణిద్వీపం వచ్చింది అనే దానికి ఒక సమాధానం. మణిద్వీపం కేవలం ఒక ప్రకాశించే ద్వీపం మాత్రమే కాదు. దీని వెనక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. మొదటిది అమ్మవారి నివాస స్థాపన. సర్వశక్తి అయిన లలితా త్రిపుర సుందరి అమ్మవారు కొలువై ఉండటానికి ఒక శాశ్వత స్థలం అవసరమయ్యింది. రెండవది ధర్మం మరియు సమతుల్యానికి కేంద్రం. అక్కడే శ్రీచక్రం స్థాపించబడింది. అక్కడి నుండి వెలువడే ఈ శక్తి బ్రహ్మాండం అంతటా సమతుల్యంలో నడుస్తుంది. మూడవది జ్ఞానం మరియు భక్తి ప్రవాహానికి మార్గం. ఆ ద్వీపం నుండి వెలువడే అనుగ్రహాన్ని ఋషులు ధ్యానంలో గ్రహించారు.
అందుకే వేదమంత్రాలు ఉద్భవించాయి, ధర్మసూత్రాలు వెలుగులోకి వచ్చాయి, ఆధ్యాత్మిక మార్గాలు మానవాళికి అందాయి. అందుకే ఈ మణిద్వీపం అమ్మవారి సన్నిధి, లోక సమతుల్యం, జ్ఞాన ప్రవాహం ఈ 3 లక్ష్యాల కోసం దివ్యంగా స్థాపించబడింది. ఇలా సృష్టి శక్తితో అవతరించిన ఈ ద్వీపం ఎలా ఉందో, ఏ విధంగా కనిపిస్తుందో మన ప్రాచీన గ్రంథాలు అద్భుతంగా వర్ణించాయి. ఇప్పుడు మనం ఆ మణిద్వీప వర్ణనలోకి అడుగు పెడదాము. ప్రాచీన గ్రంథాల్లో ఈ ద్వీప వర్ణన అద్భుతంగా చెప్పబడింది. మణిద్వీపంలో రాత్రి అనే పదమే లేదు. కాలం మొత్తం ఒకే ఋతువు, ఎప్పటికీ ముగియని వసంతం, గాలిలో ఎప్పుడూ సువాసనలు తేలుతూనే ఉంటాయి. ఆకాశం నుంచి నిత్యం పుష్పవర్షం కురుస్తూనే ఉంటుంది అని లలితా సహస్రనామం చెప్తుంది. అక్కడ పూల తోటలు ఎప్పటికీ వాడవు, ప్రతి పుష్పం శాశ్వత పరిమళాన్ని వెదజల్లుతుంది అని తంత్రసార గ్రంథాలు చెప్తున్నాయి. ఎక్కడ దేవకన్యలు, గంధర్వులు నిత్యం గానం చేస్తూ ఉంటారో అదే మణిద్వీపం. మృదంగనాదం, వీణాస్వరాలు ఆకాశాన్ని సంగీతంతో నింపుతూనే ఉంటాయని ఈ వర్ణన విని కేవలం మనం ఆ మణిద్వీపాన్ని మనసులో ఊహించినా మన హృదయం ఆధ్యాత్మిక ఆనందంతో నిండిపోతుంది. కానీ ఈ ద్వీపం కేవలం అందాల వర్ణనకే పరిమితం కాదు. దాని హృదయంలో ఒక మహా రహస్యం దాగి ఉంది. అదే శ్రీచక్రం, అదే అమ్మవారి యొక్క సింహాసనం. అమ్మవారు కొలువై ఉన్న శ్రీచక్రం అనేది సాధారణ యంత్రం కాదు. ఇది సృష్టి యొక్క రూపురేఖ. ప్రతి త్రికోణం ఒక శక్తి కేంద్రం, ప్రతి ఆవరణ ఒక లోకానికి ప్రతీక. ఆ చక్రం మధ్యలో ఉన్న బిందువు అది శూన్యం కాదు, అది అనంతాన్ని చూపిస్తుంది. అదే ఈ జగత్ మొత్తానికి మూలం. అక్కడే ఒక స్వర్ణ సింహాసనం విరాజిల్లుతుంది. ఆ సింహాసనంపై లలితా త్రిపుర సుందరి అమ్మవారు కూర్చొని ఉన్నారు. ఆమె రూపం ఒక మర్మం, సౌందర్యానికి మూర్తి రూపం. కరుణతో నిండిన హృదయం, అశేషమైన శక్తిని ప్రసరించే రూపం, అపారమైన జ్ఞానాన్ని ప్రతిబింబించే తేజస్సు. ఆమె చుట్టూ కోటి కోటి దేవకన్యలు, దేవతలు సేవ చేస్తూనే ఉంటారు. మంగళగానం, మృదంగనాదం, వీణాస్వరాలు అక్కడ ఎప్పటికీ ఆగవు. అయితే ఇప్పుడు మనం అమ్మవారు ఈ మణిద్వీపంలోనే ఎందుకు కొలువై ఉన్నారు అనేది తెలుసుకుందాం. అమ్మవారు ఎందుకు ఈ మణిద్వీపంలోనే కొలువై ఉన్నారు అంటే, ఈ సృష్టి పుట్టడం, స్థితి నిలవడం, లయలో కలవడం ఈ 3 తత్వాలు శ్రీచక్ర బిందువులోనే కలుస్తాయి. ఆ బిందువు ఈ విశ్వానికి గుండె. ఆ గుండెపై తల్లిలా విరాజిల్లుతుంది లలితా త్రిపుర సుందరి అమ్మవారు. అక్కడి నుంచే జ్ఞానం వెలువడుతుంది, భక్తి విస్తరిస్తుంది, మరియు అనంత శక్తి మొత్తం ఈ బ్రహ్మాండం అంతటా విస్తరిస్తుంది. అందుకే మణిదీపం మధ్యలోనే అమ్మవారి సింహాసనం ఉంది. అలా అమ్మవారు విశ్వహృదయంలో కూర్చున్నప్పుడు ఆ శక్తి ఎలా వ్యాప్తి చెందుతుంది, ఈ విశ్వం ఎలా సమతుల్యంలో నిలుస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ అనంత విశ్వాన్ని ఒకే సమతుల్యంలో నడిపించే శక్తి ఏమిటి? దానికి సమాధానం ఒక యంత్రం మాత్రంలోనే దాగి ఉంది. అదే శ్రీచక్రం. కానీ ఈ శ్రీచక్రం గాలిలో తేలుతూ నిలబడదు. దానికి ఒక ఆధారం కావాలి. ఆ ఆధారమే ఈ మణిద్వీపం. ఈ మణిద్వీపం నుంచి ఉద్భవించే శక్తి ఈ శ్రీచక్రంలోకి ప్రవహిస్తుంది. ఆ శక్తిని ఈ శ్రీచక్రం ఈ బ్రహ్మాండం అంతటా సమతుల్యంగా విస్తరిస్తుంది. అందుకే పురాణాలు చెప్తున్నాయి, ఈ బ్రహ్మాండం మొత్తం సమతుల్యంలో నిలబడటానికి మూలం మణిద్వీపము, అలాగే శ్రీచక్రం యొక్క కలయిక అని. అయితే ఇప్పుడు మనం ఆలోచించాలి, ఈ మణిద్వీపం మానవుడికి ఏం నేర్పిస్తుంది, మానవాళికి ఏం సందేశం ఇస్తుంది అనేది ఈ మణిద్వీపాన్ని అనుభవించకపోతే నిజమైన ఆధ్యాత్మికత పూర్తి కాదు. మనిషి తన ధ్యానంలో ఆ దివ్యధామాన్ని తాకిన క్షణం నుంచే అతని చిత్తం అలజడిని వదిలేస్తుంది. లోపల ఒక కొత్త ధైర్యం పుడుతుంది. అది కేవలం మరణాన్ని గెలిచే ధైర్యం కాదు, జీవితం మొత్తాన్ని అర్థం చేసుకునే ధైర్యం. ఆ అనుభవంలో మనసు సముద్రంలా ప్రశాంతమవుతుంది. హృదయం లోతైన నిశ్శబ్దాన్ని రుచి చూస్తుంది. ఆత్మ తన మూలాన్ని గుర్తిస్తుంది. కానీ ఈ మణిద్వీపం యొక్క ప్రభావం కేవలం ఒక మనిషికే పరిమితం కాదు. అది మానవాళి మొత్తం కోసం నిలిచిన ఒక నిత్య విశ్వవిద్యాలయం. అక్కడి నుంచి వెలువడిన శక్తినే ఋషులు ధ్యానంలో గ్రహించారు. అప్పుడే వేదమంత్రాలు ఉద్భవించాయి, ధర్మసూత్రాలు వెలుగులోకి వచ్చాయి, యోగ శాస్త్రాలు, ఆధ్యాత్మిక మార్గాలు రూపుదిద్దుకున్నాయి. ప్రతి తరానికి జ్ఞానాన్ని అందించేది, ప్రతి యుగానికి ధర్మాన్ని నేర్పించేది, ప్రతి మానవ హృదయానికి కరుణ కలిగించేది ఈ మణిద్వీప ప్రవాహమే. అందుకే మణిద్వీపాన్ని ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ప్రతి తరంగం మానవాళిని చీకటి నుంచి వెలుగు వైపుకు నడిపిస్తుంది. ఈ మణిద్వీపం యొక్క ప్రభావం కేవలం మన వరకే పరిమితం కాదు, ఈ మొత్తం విశ్వానికి ఆధారం కూడా ఈ మణిద్వీపమే. అది ఎలా అంటే, మణిద్వీప శక్తి వల్లే సూర్యుడు వెలుగునిస్తాడు.
చంద్రుడు తన చల్లదనాన్ని పంచుతాడు. గ్రహాలు క్రమబద్ధంగా సంచరిస్తాయి. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఈ 5 మూలకాలు సమతుల్యంలో నిలుస్తాయి. మణిద్వీపం లేకపోతే ఈ ప్రపంచం మొత్తం అస్థిరమవుతుంది. కాలచక్రం దెబ్బతింటుంది. సృష్టి గమనానికి విఘాతం కలుగుతుంది. అందుకే మణిద్వీపాన్ని శక్తి యొక్క మూలాధారం అంటారు. మరి అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అంటే సమాధానం ఒక్కటే, ధ్యానం మరియు భక్తి. మనసు బాహ్య ప్రపంచంలో తిరుగుతూనే ఉంటే మణిద్వీపం మన కంటికి ముందుకు రాదు. కానీ మనసును అమ్మవారిపై నిలిపి ఏకాగ్రతతో అమ్మవారి పేరును జపిస్తే అప్పుడు హృదయంలో ఒక కొత్త వెలుగు వెలుగుతుంది. ఆ వెలుగు సాధారణమైనది కాదు, అది మణిద్వీపపు ప్రతిబింబం. ప్రతిరోజు భక్తితో అమ్మవారిని స్మరించినప్పుడు ఆమె సింహాసనం దగ్గర కూర్చున్న అనుభవం మీకు కలుగుతుంది. అది కేవలం ఒక ఊహ కాదు, అది మిమ్మల్ని ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లే నిజమైన అనుభూతి. కాబట్టి మణిద్వీపాన్ని అనుభవించాలి అంటే మనిషి భక్తిని పెంచుకోవాలి, హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. అప్పుడే అమ్మవారి అనుగ్రహం మీపై స్వయంగా కురుస్తుంది. ఆ అనుగ్రహమే మనిషిని మోక్ష మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది.